నమస్తే. ఆగస్ట్ నెలలో 12 రాశుల వాళ్ళందరికీ కూడా గ్రహ సంచార రీత్యా రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాము మరి. అయితే ఈ నెలలో ముఖ్యంగా మనకి జరిగే ట్రాన్సిట్స్లో రవి భగవానుడు ప్రతి నెల ఎలాగో రాశి మారుతూ ఉంటారు, అందరికీ తెలిసిందే కదా. సో ప్రతి నెల మనం ఏ రాశిలోకి అయితే ఆయన వెళ్తారో ఆ రాశి యొక్క సంక్రాంతి మనం జరుపుకుంటూ ఉంటాం. అలాగే రవి భగవానుడు ఈసారి తనదైన సొంత రాశి అయిన సింహరాశిలోకి ఆయన ప్రవేశించడం, తర్వాత శని వక్రీకరించిన తర్వాత ఆగస్ట్ నెల ముఖ్యంగా మనం అంటే పూర్తి నెల అంతా కూడా మన రాశి ఫలాలు చెప్పుకోవడం ఇదే మొదటిసారి. శని వక్రీకరణ గురించి మనం ముందే చెప్పుకున్నాము. 12 రాశుల వారికి కూడా ఏ రకంగా ఉంటుందో కూడా చెప్పుకున్నాము. అది కనుక చూసి ఉండకపోతే ఎవరైనా సరే ఆ లింక్ పైన ఇవ్వబడుతుంది. ఆ పర్టికులర్ లింక్ని మీరు చక్కగా చూసుకుని మీరు అంటే ఏదైనా సరేనండి, ఆస్ట్రాలజీ ఈజ్ జస్ట్ అ టార్చ్ లైట్ ఫర్ లైఫ్. ఆ టార్చ్ వేసుకుంటే మనకి రోడ్డు మీద గోతులు ఎక్కడున్నాయో కనబడతాయి. గొయ్యే కదా, ఏముంది, కాలు జారుతుంది, ఒకసారి వెనకడం తప్ప ఏం అవ్వదు, ఒక్కొక్కసారి హెయిర్ లైన్ ఫ్రాక్చర్లు అవుతూ ఉంటాయి, అంతకంటే పెద్దగా ఏం అవ్వదు. సో ఆస్ట్రాలజీ మీద అవగాహన లేని వాళ్ళకి, లేదా ఆస్ట్రాలజీ అంటే కాస్త ఏముందిలే ప్రతిరోజు భయపడే వాళ్ళు చూసుకునే పనిది అనుకునే వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, మనకి టార్చ్ లైట్ లాగా యాక్ట్ చేసేదే ఆస్ట్రాలజీ. ఓకే, ఏది కూడా లైఫ్లో కోఇన్సిడెన్స్ కాదు, యాక్సిడెంట్ కాదు, జరగాల్సింది జరగక మానదు. అటువంటిప్పుడు ఇంకా చూసుకోవడం ఎందుకమ్మా, కరెక్టే. కానీ చూసుకుంటే మనం తీసుకునే జాగ్రత్తలు కనుక మనం తీసుకున్నట్లయితే జరిగేది దాని యొక్క ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది, లేదా ఆ జరిగే దాని యొక్క ఇంటెన్సిటీకి మనం ముందే ప్రిపేర్ అయిపోతాం. అంతేనా? చెప్పుకుందాము మరి. వెరీ గుడ్. మేషరాశి వారికి రాశి లార్డ్ మీకు కుజభగవానుడు కాబట్టి కుజభగవానుడు ఇప్పుడు సింహరాశి నుంచి కన్యరాశిలోకి ఆల్మోస్ట్ ఇప్పుడు రేపు జూలై 28నే వెళ్ళిపోతారులేండి ఆయన. సో ఆగస్టు 1వ తారీఖు వచ్చేసేసరికి ఆయన ఆల్రెడీ కన్యలోనే సంచారం మొదలుపెట్టి ఉంటారు. గురు భగవానుడు 3వ స్థానంలో, శని భగవానుడు 12వ స్థానంలో వక్రీకరించి, బుధ భగవానుడు 4థంలో వక్రీకరించి ఆయన కూడా రెట్రోలో ఉన్నారు కాబట్టి రవి 4థం నుంచి 5వ స్థానానికి వెళ్తూ, అది కూడా ఆగస్ట్ 15-16. శుక్ర భగవానుడు వచ్చి 3వ స్థానానికి రేపు జూలై 26 మారిపోతారు ఆయన. కేతు భగవానుడు 5మంలో, రాహు వచ్చి లాభస్థానంలో 11వ స్థానంలో ఆయన సంచారం చేయడం జరుగుతోంది. అయితే ఈ సంచార రీత్యా మనం గనక చెప్పుకున్నట్లయితే ఎడ్యుకేషన్ పరంగా, లవ్ పరంగా, తర్వాత మ్యారేజ్ పరంగా, కెరియర్ అండ్ బిజినెస్ పరంగా ఏ రకంగా ఉంటుందో చెప్పుకుందాం. సో హెల్త్ పరంగా కనుక మనం చెప్పుకున్నట్లయితే జనరల్గా మనం చెప్పుకునేది హెల్తే కదా. ఫస్ట్ ఇమ్యూనిటీ ఆర్ ఇండివిజువల్ పర్సనాలిటీ అంటే మనదైన ఫస్ట్ హౌస్ని చూస్తాం అనమాట. సో మన రాశి లార్డ్ ఎక్కడున్నారు మేషం వాళ్ళకి, ఆయన షష్టమానికి బయలుదేరారని నేను చెప్పుకున్నాం. ఇక్కడ ఏమవుతుంది, బుధునింట్లో కుజ భగవానుడు. అయితే ఇక్కడ మీకు జూన్ 7వ తారీఖు నుంచి మేషరాశి వాళ్ళందరినీ కూడా ఒక ప్రశ్న అడుగుతాను, కమెంట్స్లో చక్కగా ఆన్సర్ రాయండి. ఐల్ బీ హ్యాపీ టు రీడ్ యువర్ కమెంట్స్ ఆల్సో, ఆర్ అదర్వైజ్ ద టీమ్ విల్ రీడ్. జూన్ 7వ తారీఖు నుంచి ఏదో తెలియని ఆదుర్ద, తెలియని భయం, తెలియని ఆందోళన, తెలియని యాంగ్జైటీ, ఇది అవుతుందా, ఇది చేస్తే అది అవుతుందా, ఇఫ్ దెన్ ఎల్స్ కండిషన్తో ఎక్కువ బతికామా, లేకపోతే ఏదన్నా చెప్పడానికి భయపడ్డామా, ఏదన్నా మాట్లాడడానికి భయపడ్డామా, లేకపోతే 5వ స్థానంలో ఇన్నాళ్ళు ఉన్నారు కాబట్టి 5వ స్థానం రొమాన్స్, లవ్కి సంబంధించింది. ప్రేమించేవాడి మీద, భర్త మీద, పెళ్ళైన వాళ్ళైతే భర్త మీద, ప్రేమించే అంటే ఇంకా పెళ్ళి కాని వాళ్ళు, ఎవరైనా అఫైర్స్లో ఉన్నవాళ్ళు, రిలేషన్లో ఉన్నవాళ్ళైతే అంటే తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనం తీసుకుని ముందుకు వెళ్దాం అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఈ గత నెలన్నర ఈ టైం పీరియడ్ అంతా కూడా మీకు ఎప్పుడూ ఏదో ఒక డౌట్ పార్ట్నర్ మీద, అది ఏదో ఒక డౌట్, అది ఏ డౌటు అనేది మీకే క్లారిటీ ఉండదు, కానీ డౌట్ మాత్రం గ్యారంటీ. జూన్ 7th నుంచి అట్లా అయిందా, గత 2 రోజుల నుంచి కాస్త ప్రశాంతంగా ఉండడం జరుగుతోందా? ఎందుకంటే కుజభగవానుడు కేతుతో కలిసి ఉన్నప్పుడు నేను ముందే చెప్పాను, డౌట్లు వద్దు, ఆర్గ్యుమెంట్స్ వద్దు, ఏది జరిగినా సరే చక్కగా నవ్వుతూ తీసుకుని ముందుకు వెళ్ళిపోండి. ముందు జూలై 28వ తారీఖు నుంచి టైము మీకు ఇంకా అనుకూలంగా ఉంటుంది, ఇబ్బంది లేదు అని చెప్పాను, అవునా? సో ఆ రకంగా కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు సెల్ఫ్ ఇమ్యూనిటీ కూడా దాని రకంగా ఏమవుతుందో, ఆలోచన పరంగా స్ట్రెస్, కొంచెం తలనొప్పి, యాంగ్జైటీ, ఆందోళన అంటేనే యాంగ్జైటీకి గురి చేస్తుంది కదా. యాంగ్జైటీ వస్తే స్ట్రెస్కి మళ్ళీ తర్వాత డిప్రెషను, ఆ డిప్రెషన్కి తర్వాత మెడిసిను, అంతేనా? సో కాబట్టి ఇవన్నీ అయి ఉంటాయి. సో నో ప్రాబ్లం, దిస్ ఇస్ టోటలీ అన్ యాంటీ డిప్రెసెంట్ ఫేజ్, అంటే టోటల్గా స్ట్రెస్ ఫ్రీ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్.
సో కాబట్టి ఇక్కడ మీరు చక్కగా చెప్పుకోదగినవి, చక్కగా హెల్త్ పరంగా మీరు ఇమ్యూనిటీ పెంచుకోదగినవి, ఏదైనా ఎవరి సలహా అయినా సూచన అయినా హెల్త్ పరంగా ఇండివిజువల్ పర్సనాలిటీ పరంగా తీసుకోవాలనుకుంటే ఇక్కడ దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఫేస్. అదే రకంగా లవ్ పరంగా కూడా ఇందాక నేను చెప్పిన పాయింటే ఇక్కడ వ్యాలిడ్. ఆ డౌటు అవన్నీ కూడా స్పెక్యులేషన్ వచ్చేసి ఉంటాయి. సో అవన్నీ కూడా ఇక్కడ సార్ట్అవుట్ అయిపోతాయి. మీకు ఒక అంటే దాన్ని ఏమంటారు, ఒక గ్యారంటీ అనేది మీకు ఒక అమ్మయ్య అనుకునే ఫీలింగ్, గుడ్డల మీద చేయి పెట్టుకుని హాయిగా నిద్రపోయే ఫీలింగ్ అనమాట. లేదు నాకు ఇంకేమాత్రం డౌట్ లేదు అంటే ఒక రకంగా చెంపలు వేసుకోవాలనిపిస్తుంది అంతే కదా. పొరపాటున ఎవరినైనా నిందించినా, పొరపాటున ఎవరినైనా డౌట్ పడినా చెంపలు వేసుకోవాలనిపిస్తుంది. సో ఆ రకంగా కూడా ఇక్కడ మీకు అన్నీ సార్ట్అవుట్ అయిపోతాయండి, బోత్ విత్ ఫ్యామిలీ యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీలో లేకుండా ఇంకా ఫ్రెండ్షిప్లో ఉన్న వాళ్ళకి వాళ్ళతో. సరే, తర్వాత మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు సప్తమాధిపతి వచ్చేసేసి మీకు సప్తమం మీకు తులారాశి అవుతుంది కాబట్టి శుక్ర భగవానుడు. శుక్రుడు కూడా మీకు వృషభం నుంచి మిథునానికి వెళ్తారు, మంచిదే ఓ రకంగా. ఎందుకంటే మీకు కమ్యూనికేషన్ పెరుగుతుంది, మనసులో ఉన్నది చెప్పుకోగలుగుతారు. బుధుడింట్లో ఉంటారు, బుధుడింట్లో శుక్రుడు, బుధుడు వక్రీకరణ, తర్వాత కర్కాటకంలో బుధుడు వక్రీకరణ కాబట్టి ఇంకొంచెం అంటే చాలా ఇంటలెక్చువల్గా మాట్లాడడం, ఐడియాస్ బాగా రావడం, పార్ట్నర్తో బాగా డిస్కస్ చేయడం, పార్ట్నర్ యొక్క సూచనలు తీసుకోవడం, వాళ్ళ సలహా సూచనలు పాటించడం లాంటివి ఇక్కడ చాలా బాగుంటుంది. మొత్తానికి ఆల్ ఇన్ ఆల్ కమ్యూనికేషన్ చాలా బాగా పెరుగుతుంది, మంచిదే. కమ్యూనికేషన్ పెరిగితే ఒక రకంగా డౌట్లు లేకపోతే ఓ రకంగా తలకాయ నొప్పి ఉండదు, అవన్నీ లేకపోతే జీవితం సుఖాంతం, అంతేనా. సో మ్యారేజ్ లైఫ్ బాగుందా? వెరీ గుడ్. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే నవమ దశమాధిపతులను చూస్తాం కాబట్టి అంటే క్లుప్తంగా మనం చెప్పేసుకుంటున్నాం. నేను దేనికి కూడా కంగారు భయపెట్టను కాబట్టి ఇబ్బంది లేదు. చక్కగా హాయిగా ఏదైతే పాజిటివో మొత్తం అవన్నీ తెలుసుకుని దాన్నే ఆలోచించుకుంటూ దాన్నే మేనిఫెస్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే నెలంతా సుఖాంతంగా ఉంటుంది. 9వ స్థానాధిపతి మీకు శని భగవానుడు అవుతారు కాబట్టి గురు భగవానుడు అవుతారు కాబట్టి గురు భగవానుడు మీకు మంచి స్థానంలోనే ఉన్నారుగా, ఇబ్బంది ఏం లేదు. మొన్న గురుమౌఢి అయిన దగ్గర నుంచి కూడా ఇంకొంచెం కాన్ఫిడెన్స్ అది కూడా మీకు పెరిగి ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. సో ప్రాబ్లం ఏం లేదు. ఏదైనా విద్య నేర్చుకోవడానికి కానీ స్కిల్ సెట్ డెవలప్ చేసుకోవడానికి కానీ బాగా ట్రై చేయండి. కెరియర్లో అప్గ్రేడేషన్కి బాగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత అట్ ద సేమ్ టైం బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ బిజినెస్ పరంగా ఆపర్చునిటీస్ పరంగా కానివ్వండి, లేదా మీరు ముందుకు వెళ్ళడానికి ఏదైనా ఎవరితో అయినా డిస్కషన్స్, స్పాన్సర్స్, కాంట్రాక్ట్స్, డీల్స్, లేకపోతే ఏదన్నా బిజినెస్ ప్లాన్స్, బిజినెస్ పెట్టుకుందాం అనుకున్నాం, అబ్సల్యూట్లీ రైట్ టైం, ఇబ్బంది ఏం లేదు, చేసుకోండి. కాకపోతే ఇక్కడ హోంవర్క్ ఫేజ్ మాత్రమే, శనిని ముందుకు వెళ్ళనిద్దాం, ఆ తర్వాత చేద్దాం. అంటే రంగంలోకి దిగడం, శని ముందుకు వెళ్ళడం. కానీ శని ఇక్కడ రెట్రోలో ఉన్నప్పుడు ఏం అయిపోదు. కాకపోతే ఏంటంటే ఇట్స్ అన్ ఇల్యూజనరీ ఎఫెక్ట్ ఆస్ట్రోనామికలీ. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఆ ఇల్యూజనరీ ఎఫెక్ట్ ఉన్నప్పుడు మీకు ఫోకస్ పెరుగుతుంది, డ్రైవ్ పెరుగుతుంది, ఏదైనా చేయాలి అనే తపన పెరుగుతుంది. ఈ టైంలో ఏమవుతుందంటే మీకు ఇక్కడ ఆ అప్గ్రేడేషను, స్కిల్స్ అవన్నీ చేసుకుంటూ కనుక మీరు ముందుకు వెళ్ళినట్లయితే బై ద టైం శని ప్రోగ్రెసెస్ అంటే బై November 28th ఆ టైం కల్లా మీకు మొత్తం హోంవర్క్ సెట్ అయిపోతుంది, పేపర్ వర్క్ అయిపోతుంది, అన్నీ అయిపోతాయి. పెద్ద ఆయన ముందుకు వెళ్ళిపోయిన తర్వాత మనం ఒక్కరోజు కూడా బజ్జోకుండా ముందుకెళ్ళిపోవచ్చు, అంతేనా. వెరీ గుడ్. సో కెరియర్ పరంగా, ఉద్యోగపరంగా ఇక్కడ ఎవరైనా మానేయాలి, ఉద్యోగాలు మారాలి, కొత్త ఆపర్చునిటీస్ రావాలి అనుకుంటే ఆపర్చునిటీస్ వస్తాయి. బట్ మీరు మళ్ళీ హోంవర్క్ ఫేజ్లోనే ఉంటారు, సెలెక్షన్స్ అవుతాయి, 2-3 months పడుతుంది చేరడానికి. బట్ ముందే అయిపోయింది, ఇప్పుడు చేరొచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఈ టైంలో మేము ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి చేరొచ్చా, టికెట్స్లో కనీసం బుధుడు ముందుకెళ్ళనివ్వండి. August 20, 18, 16 అక్కడ వరకు ముందుకెళ్ళనివ్వండి. లేకపోతే ఐ డోంట్ థింక్ సో యుల్ బీ టేకింగ్ అ రైట్ డెసిషన్. అంటే మంచి డెసిషన్స్ తీసుకుంటారని నేను అనుకోను. ఇప్పుడే ఇంటర్వ్యూ పెట్టుకుని ఇప్పుడే సెలెక్షన్ అయ్యాక ఇప్పుడే చేరిపోవడం. పోనీ ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోతుంది, సెలెక్ట్ అవుతాను, తర్వాత చేరొచ్చు. August 18 తర్వాత చేరొచ్చు. క్లియర్. సో ఇబ్బంది ఏం లేదు. మీ సొంత కుండల్ని చూపించుకోవాలనుకుంటే టెలిఫోన్ స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. శుభం భూయాత్.